పరిపాలన ఏం బాగలేదు సార్. ఆ, 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 ఏం బాగలేదు. ఆ. పరిపాలన బాగలేదా? ఏం బాగలేదు. వచ్చింది ఏముంది ఇప్పుడు? ఆయన మొన్నటి వరకు ఉన్నాడే కదా. మొన్నటి దాకా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కదా. టీఆర్ఎస్ పార్టీల కారు గుర్తు మీదే గెలిచిండు. ఇప్పుడు అందరికి వెళ్ళి అభివృద్ధి చేస్తా అని పోయిండు. ఇది గన్పూర్ అభివృద్ధి కోసం పోయిండు. మరి ఇంత మునుపు ఉన్నప్పుడు చేసిన అధికార పార్టీలో ఉన్నాడు కదా. అప్పుడేం చేసిండు అభివృద్ధి? ఇప్పుడు కొత్తగా పోయి ఏం చేస్తాడు అభివృద్ధి? ఇన్ని రోజులైతే మంత్రి పదవులలో ఉన్నాడు కదా. గన్పూర్ని ఏ రకంగా అభివృద్ధి చెందిండు, ఇప్పుడు ఏ రకంగా చేస్తాడు? అభివృద్ధి కోసం పోయిండు అంటాడు. మరి ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉన్నావు కదా, అప్పుడు చేయొచ్చు కదా అభివృద్ధి. ఇప్పుడు ఎందుకు ఇప్పుడే చేస్తాను ఎందుకు పోయినావు? అది అభివృద్ధి కోసం కాదు, తన స్వార్థం కోసం పోయిండు. స్వార్థం కోసం అంటే ఏమై ఉండొచ్చు? అంటే ఇప్పుడు బిడ్డ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇక్కడ ఇచ్చిర్రు, ఎమ్మెల్యే గెలిచిండు. ఎంపీ టికెట్ కావాలన్నా కూడా కేసీఆర్ గారు నమ్మి బిడ్డకు టికెట్ ఇచ్చిండు. అంటే కేసీఆర్ గారు నమ్మి టికెట్ ఇచ్చిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఏం చేసిండు? మళ్ళీ టికెట్ తీసుకున్నాడు. టికెట్ తీసుకొని కూడా మళ్ళీ కేసీఆర్ మోసం చేసి మళ్ళీ కాంగ్రెస్లో వేయండు అధికార పార్టీకి. అంటే బిడ్డకు అటు ఎంపీ టికెట్ ఇటు ఎమ్మెల్యే టికెట్ కోసం. అది స్వార్థం కాదా? అదే ఈ టీఆర్ఎస్లో ఉండి ఈ ఎమ్మెల్యే అయితే అయింది కదా అప్పటికి. మరి అదే ఎంపీ టికెట్ ఇచ్చిరు కదా బిడ్డకు, మరి అట్లనే ఉండొచ్చు కదా. అంటే దాంట్లో బిడ్డ కోసం పోయినట్టు స్వార్థమే కదా అట్లా. సో కార్యకర్తలు మోసం చేసినారా? 100%. ఎందుకంటే కార్యకర్తలు కష్టపడి ఊరికి గ్రామానికి తిరిగి ఓట్లేసి కష్టపడి గెలిపించారు కదా. మరి గెలిపించిన తర్వాత నువ్వు వెంబడే మళ్ళీ కాంగ్రెస్లో పోయినావంటే కార్యకర్తలు మోసం చేసినట్టే కదా. అట్లా 100% మోసం చేసినట్టే. మీరు మోసం చేస్తారు. కాంగ్రెస్ నాయకులు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తున్నాడు కదా. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లోకి వస్తున్నాడు కదా. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో వస్తారు. మేము మోసం చేసినట్టు కాదు అది. ఇంత మునుపు కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని చూసి వస్తున్నారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలను చూసి వస్తున్నారు. కేసీఆర్ పదవులు లేవుగా మరి. ఎవరికి? కేసీఆర్కి. ఎప్పుడు? ఇప్పుడు లేకపోని నెక్స్ట్ టైంకు అయినా మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. అది ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఏం చేస్తలేదు కదా. ఇదివరకు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను చూసి తనే బెటర్ అనుకొని వస్తున్నారు. కాంగ్రెస్ నాయకులే కేసీఆర్ సీఎం అవుతున్నాడు అంటే మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఇంకేముంది? రేవంత్ రెడ్డి పరిస్థితి ఇక 0 ఇంట్లో కూర్చోవాల్సిందే. ఆయన కూడా సీఎం అవుతాడని ఊహించుకొని రాలే కదా. అడ్డి మార్గుడి దెబ్బ. అసలు ఆయనకే తెలియదు నేను సీఎం అవుతానని. ఆయన సాలు నాకు సంతోషం, ఉన్న 4 రోజులు సంపాదించుకున్నా మంచిగా ఉన్నా, ఇక అంతకంటే ఇంకేం కావాలి ఆయనకు? అంతే. ఇంకా 4 ఏళ్ళు ఎక్కడదన్నా? 4 ఏళ్ళు కాదు, 10 నెలలనే ఇప్పటికే ప్రజలు ఏమంటారు ఈడ్చుకుంటూ తిడుతున్నారు. ఆయన పెట్టినటువంటి అబద్ధాల హామీలు, ఆయన చెప్పినటువంటి అబద్ధాల మాటలకు ఏదో నమ్మి ఓట్లేసారు. సార్ కేసీఆర్ చేసిండు, ఈయనకంటే కొంచెం బెటర్ చేస్తారు వచ్చి అనుకున్నారు. కానీ కేసీఆర్ చేసిన దాంట్లో ఒక చారణ వంతు కూడా వేయలేదు. కాబట్టి ఇప్పుడు 10 నెలలనే వ్యతిరేకత వచ్చేసింది. అలా కాంగ్రెస్ వాళ్ళు అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షంలోకి వస్తారంటే అర్థమైంది ఆయన చేసేటువంటి పనులు బాగలేకనే కదా. అంతే తప్ప ఆయన ఏం చేయడు. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నా కూడా చేయడు. ఇప్పుడు మా గన్పూర్లో బై ఎలక్షన్లు వచ్చినా కూడా మళ్ళీ కడియం శ్రీహరి ఆయనను ఓడగొడతారు, మళ్ళీ టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తారు. మంత్రి పదవి ఇస్తా అంటున్నారు, కీలక పదవులు వస్తాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరేమో ఓడగొడతారు, బై ఎలక్షన్లు వస్తాయని మీరు చెప్తా ఉన్నారు. ఆయనకు మేము బై ఎలక్షన్లు వస్తే 100% ఓడగొట్టడం ఒకటి. రెండవది మంత్రి పదవులు వస్తాయని ఏం రేవంత్ రెడ్డి చెప్పిండా ఈయనకి ఇస్తాం మంత్రి పదవి అని? ఆయన ప్రచారం మస్తుగా జరుగుతుంది. చెప్పుకోవడంలో మాటలకి చేతులకు చాలా తేడా ఉంటుంది. రేవంత్ రెడ్డికి తెలియదా కడియం శ్రీహరి ఎట్లా అంటాడని? మంచివాడా చెడ్డోడా లేకపోతే ఏ రకంగా ఉంటాడు వెన్నుపడు? ఇవాళ అంత పెద్ద కేసీఆర్ను మోసం చేసినాక నన్ను మోసం చేయడనే ఆలోచన ఆ మాత్రము రేవంత్ రెడ్డికి తెలియదా? అంతే తప్ప మంత్రి పదవి వస్తుంది. ఇదివరకు మంత్రి పదవులు ఉన్నాయి, చాలా సార్లు చేసిండు. మంత్రి పదవులు ఉన్నప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు కొత్తగా వస్తే ఏం చేస్తాడు? మంత్రి పదవి కోసం కాదు కదా. మరి ఇదివరకు ఉన్న మంత్రి పదవులలో ఏం చేయలే కదా. ఇప్పుడు పోయి కొత్తగా వచ్చిన మంత్రి పదవులు ఏం చేస్తాడు? అసలు గవర్నమెంట్ పరిపాలన బాగాలేదు. ఈ మంత్రి అయితేంది, ఎమ్మెల్యే అయితేంది, ఎవరైతేంది, అభివృద్ధి లేదు. ఆ మంత్రి పదవి వస్తా అనేది కూడా మాకు గ్యారెంటీ లేదు. ఇంతలో బై ఎలక్షన్ వచ్చిందట, ఇంకా మంత్రి పదవి ఎక్కడిది? ఉన్న పదవే పోతుంది. ఉన్నాయి అంతే కదా. 100% ఒక టీఆర్ఎస్ వాళ్ళు కాదు, ఆ పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి మామూలు ఓటర్లు కూడా చికాకు పడుతున్నారు కడియం శ్రీహరి అంటే. 100% ఓడియడానికి సిద్ధంగా ఉన్నారు.
అంతే. 1 ఇయర్‌లో ఎందుకు కడియం శ్రీహరి కూడా అంత వ్యతిరేకత వచ్చింది? ఆయనకు వ్యతిరేకత అంటే ఆయన మొదటి నుంచి ఒకే మాట మీద ఒకే స్థానం మీద ఉండడు. ఇప్పుడు ఒకటి చెప్తాడు, రేపు ఒకటి చేస్తాడు. అంత మునుపు ఉన్నటువంటి టీడీపీలో ఉన్నప్పుడు ఎట్లుండే, మామూలుగా మొత్తం నేను సత్యంతకాలం టీడీపీ అన్నాడు, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిండు. కేసీఆర్ దిక్కు, కేసీఆర్ అభివృద్ధి, కేసీఆర్ ప్రపంచం, కేసీఆర్ దేవుడు అన్నాడు. ఇలా కేసీఆర్ కూడా వెన్నుపోటు పొడిచిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. రేపొద్దున మళ్ళీ ఈ కాంగ్రెస్లో వెన్నుపోటు పొడిచి బీజేపీలో కూడా అనే నమ్మకం ఏంది? బీజేపీ కూడా పోతాడు అవకాశానికి. అదంతే తప్ప ఇంకే ఆయన ఒక మాట మీద ఉండి చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు 100% అండి. ఇప్పుడు ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, ఒక డిప్యూటీ సీఎం ఇచ్చిండ్రు, ఒక ఎంపీ ఇచ్చిండ్రు. అదే టీఆర్ఎస్లో అన్ని పదవులు ఇచ్చినాక కూడా నువ్వు కాంగ్రెస్ పోవాల్సినటువంటి అవసరం ఏంది? కాంగ్రెస్ పోవాల్సినటువంటి అవసరం ఏంది? నీకు పదవి ఉన్నా లేకున్నా పదవులు ఇచ్చిర్రు కదా. ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, ఎంపీ ఇచ్చిండ్రు, డిప్యూటీ సీఎం ఇచ్చిండ్రు, మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, మళ్ళీ ఎమ్మెల్యే చేసిర్రు. మళ్ళీ ఎందుకు పోవాల్సి వచ్చింది? అంటే పదవుల కోసమే కదా. మరి ఇంట్లో లేవు ఆ పదవులు. ఇలా ఒక డిప్యూటీ సీఎం చేసినావు నువ్వు, ఇంక అంతకంటే ఇంకేం కావాలి? ఇక సీఎం కావాలా? అవుతుందా? అసాధ్యమైద్దా? ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావాలి కదా. ఇక ఆయన చరిత్ర క్లోజు, ఆయన ఏజ్ బార్ కూడా అయిపోయింది, ఆయన కాల పరిధి కూడా. ఇక రాజకీయానికి ఇదే లాస్ట్. ఇక నెక్స్ట్ టైం అయితే ఉండడు ఆయన, ఉండడు, గెలవడు. ఇప్పుడు బై ఎలక్షన్లు వస్తే గెలవమని రాదు. ఎట్లా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు కదా కాంగ్రెస్? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏదైతే ప్రజలు నమ్మి కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది, డెవలప్ చేస్తుంది అనేటువంటి ఆలోచనతోటి నమ్మి ఓట్లు వేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం, ఒక మా గన్పూర్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జీరోనే. కాంగ్రెస్ అంటేనే చికాకు వచ్చేటట్టుండేది. ఇక జీవితంలో ఇంకొకసారి కాంగ్రెస్ కోట వేయొద్దని.